ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्। గంగమ్మ తల్లి వచ్చి చల్లటి ఆశీర్వాదాలు అక్షింతలు వర్షపు చినుకుల రూపంలో ఇచ్చింది. రైతులకి ఇది అద్భుతమైన పండగ ముఖ్యమంత్రి గారు సంకల్పించిందని అదిగో స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మనం ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందాం. ఆడియో టీం అలాగే ఎందరో వేలాది మంది రైతన్నలు, రైతు మహిళలు, సోదర సోదరిమణులందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలతో సార్కు స్వాగతం పలికేందుకు మనమంతా రెడీగా ఉన్నాం. కాళోజీ నారాయణరావు చాలా సందర్భాల్లో అన్నారు, ఎవరు ఎంత జ్ఞాని అయినా, ఎంత కవి అయినా, ఎంత కళాకారుడైనా లేదా ఒక విషయ నిపుణుడైనా కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే, రైతు నాగలి కదిలితేనే నాగరికత ముందుకు వెళ్తుంది. నాగలితో గీసే గీత అది నాగరికత రాత. అలాంటి నాగరికత రాత రాసే పెద్దలు ప్రతి రైతు వందనీయుడు. తల్లి లేనిదే ఇల్లు లేదు. తల్లి లాంటి బాధ్యత వహించే రైతుకి యావత్ సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అసంఖ్యాకంగా వేయించేసిన రైతులకి, రైతు కుటుంబ సభ్యులకి, స్వయం సహాయ సంఘాలు, ఇందిరా మహిళా శక్తి సోదర సోదరిమణులకి, యువతి యువకులకి హృదయపూర్వక గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्री गुरवे नमः। तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे चतुष्पदे ओम మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి